గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. భూగర్భ జలాలను ఇంప్రూవ్ చేయాలంటే క్లైమేట్ అనేది కూల్గా ఉండాలంటే మొక్కలు నాటాలి. మొక్కలు నాటడం ద్వారానే వర్షాలు విరివిగా పడి తద్వారా చెరువులు, కుంటలు, నదులు నిండి భూగర్భ జలాలు ఇంప్రూవ్ అవుతాయి. ఆ విధంగా మనం భూగర్భ జలాలని మెరుగు చేయాల్సిన అవసరం ఉంది. జలవనరుల గురించి అవగాహన కల్పించారు, వినే ఉంటారు విద్యార్థులు అందరూ. భూమి మీద తీసుకుంటే సుమారు 97% వరకు మనకు తెలుసు. 71% వాటరు, 29% భూమి మీద ఉంది. ఈ 71%లో సుమారు 97% వరకు కూడా మనకి వేస్ట్ వాటరే, ఉపయోగపడని వాటరే ఉంది. ఉపయోగపడే వాటర్ కేవలంగా 3%. మనం సైకిల్ తెలుసు మనకి, ఏంటి వాటర్ సైకిల్. ఈ వాటర్ సైకిల్ మనకి ఇది అవుతుంది. ఈ వాటర్ సైకిల్ మనకి కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలి అంటే మాత్రం భూ వాతావరణం వేడి ఎక్కకూడదు. వేడెక్కిందా ఈ వాతావరణంలో ఉండే మంచు కరిగి మరింత వేస్ట్ వాటర్ పెరుగుతుంది. అంచేత కొన్ని రోజులు పోతే మనకి జలవనరులు పూర్తిగా నశించే ప్రభావం ఇప్పటికే మన ప్రాంతంలో ఉండే నది, ఏ నది ఒడ్డున, గోస్తని నది ఒడ్డున పూర్తిగా చూస్తే అంతా జంగిల్ పట్టేసి వేస్ట్ మెటీరియల్తో అదంతా పనికిరాని వ్యవస్థగా తయారైంది. ఎందుకు తయారైంది? మా చిన్నప్పుడు తీసుకుంటే నిండుగా ఈ కాలంలో వర్షం పడేది, ఈరోజు ఏమీ లేదు. అంచేత ఇలాగ అయిందనుకో, మీ తరాలకి నెక్స్ట్ తరాలకు జరిగేసరికి పూర్తిగా మనకి నీరు అనేది పూర్తిగా లభ్యం కాని ప్రదేశం వస్తుంది. ఈ 0.3% కూడా ఈరోజు ఉపయోగం లేని పరిస్థితిగా భూ వాతావరణాన్ని వేడెక్కించడం, మనం నిరంతరము ఈ ప్లాస్టిక్ అనే వ్యర్థాలు రావడం, వీటి నుంచి మొత్తం మన చెరువులు కానీ, ఒక ఫంక్షన్ ఊర్లో అయిందంటే ఆ చెత్త అంతా తీసుకెళ్ళి మన జలవనరులనే కలుషితం చేస్తున్నాం. ఆ వాతావరణం వల్ల దాన్నే మనం ఈరోజు తింటున్నాం. అండ్ పర్యావరణం మనందరి బాధ్యత. పర్యావరణం జాగ్రత్తగా ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. సో ఈ రోజుల్లో పెరుగుతుంది శీతోష్ణ స్థితి. శీతోష్ణ స్థితిని వేడెక్కకుండా మనం కాపాడుకోవాలి, మొక్కలు నాటుకోవాలి, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ముందుకు వెళ్తేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. విత్తనాలు, బంతులను తయారు చేయాలి. వాటిని తయారు చేసి మైదానాల్లో, కొండ ప్రాంతాల్లో వేస్తే అవి మరిన్ని మొక్కలుగా విస్తరించడానికి అవకాశం ఉంటుంది. ప్రతి విద్యార్థి కూడా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలి. శీతోష్ణ స్థితి వేడెక్కకుండా మన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక సెకండ్కి 400 పార్ట్స్ పర్ మిలియన్ చొప్పున కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. దీనివల్ల మొత్తం శీతోష్ణ స్థితి వేడెక్కిపోతుంది. ఇది భవిష్యత్తు తరాలు జీవించడానికి చాలా కష్టంగా ఉంది. నిన్న మనం చూస్తే CO2 లెవెల్స్ 420 ఉన్నాయి. ఇది ఇంకా పెరిగితే ఇంకా చాలా ప్రమాదం అని చెప్పి మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏదైతే 250 పార్ట్స్ పర్ మిలియన్ ఉందో అక్కడ తగ్గించాలి అనే దాని మీద చాలా పెద్ద ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ CO2ను తగ్గించాలి, మొక్కలు నాటాలి, పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలి, ప్రకృతి వనరులను కాపాడాలి, జలవనరులను రక్షించాలి అని చెప్పి మనం క్యాంపెయిన్ చేస్తున్నాం. ప్రధానంగా గ్రీన్ క్లైమేట్ టీం ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించేందుకు ఒక ప్రయత్నం అయితే చేస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.